నమస్కారం అందరికి గైస్, మిమ్మల్ని అయితే నేను ఒక చోటుకి తీసుకుపోతాను. ఎందుకంటే మీకోసం అనమాట. కోయిట్ ఇంకొక సైడ్ మీకు చూపించాలి కదా, అందుకని ఇప్పుడైతే నేను టీ తాగుతున్నా. టీ తాగేసి వాటర్ బాటిల్ తీసుకుని అయితే బయలుదేరిపోయినా. ఇక్కడ చూడండి, ఇప్పుడైతే లొకేషన్కి అయితే నేను వచ్చేసిన అనమాట. మీకు అందరికి తెలిసిన కోయిట్ అయితే ఒక సైడ్ రిచ్ అంతా డబ్బున్న వాళ్ళు ఉంటారని తెలుసు కదా, బీదవారు కూడా ఉంటారు కోయిట్లో. చూడండి ఎలా ఇల్లులు ఉన్నాయో, అన్ని రేకుల ఇల్లులు ఇవన్నీ. లోపల బాగానే ఉంటుంది కానీ వాళ్ళ దగ్గర లగ్జరీ కార్సే ఉంటాయి కానీ కొద్దిగా బీదవారు. అంటే మన ఇండియా లాగా మొత్తం బీదవారు కాదు. ఇక్కడ ఉన్న కోయిటి వాళ్ళతో పోల్చుకుంటే వీళ్ళు కొద్దిగా బీదవారు అనమాట. మన ఇండియా వాళ్ళతో పోల్చుకుంటే వీళ్ళు మనకన్నా చాలా రిచ్. మన రిచ్ వాళ్ళకన్నా రిచ్చే వీళ్ళు. గైస్, వీళ్ళకైతే ఒక్కొక్కరింటి దగ్గర ల్యాండ్ క్రూజర్లు, బిఎండబ్ల్యూలు ఉంటాయే కానీ వీళ్ళు కొద్దిగా గవర్నమెంట్ అయితే వీళ్ళకి చాలా సపోర్ట్ చేస్తుంది కాబట్టి వీళ్ళ దగ్గర బిఎండబ్ల్యూలు అన్నీ ఉంటాయి. కానీ కొద్దిగా అనమాట, ఎక్కువ కాదు, కొద్దిగా వీళ్ళు బీదవారు అంతే. చాలా మటుకు వీళ్ళకి ఇల్లులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. లగ్జరీగానే ఉంటారు వీళ్ళు కూడా. కోయిట్ అంతే ఇంతే గైస్, రెండు సైడ్లు ఉంటాయి. ఒక సైడే చూస్తే సరిపోదు, రెండో సైడ్ కూడా చూడాలన్నమాట. వీళ్ళ ఇండ్లలో కూడా కార్ డ్రైవర్స్ ఉంటారు, వీళ్ళ ఇండ్లలో కూడా లేడీస్ పనిచేసేవారు ఉంటారు అనమాట. వర్క్ అయిపోయిన తర్వాత మేమైతే నైట్ బయటకు వచ్చినాం షికారుకు అనమాట. షికారుకు నేను మా ఫ్రెండ్ అయితే వచ్చినాం. మా ఫ్రెండ్ దగ్గర కూడా కార్ ఉంది, సేమ్ కంపెనీలో వర్క్ చేస్తాం అనమాట మేము. దయచేసి మీరు కూడా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి కంటెంట్ వీడియోస్ అయితే తీసుకొస్తాం. కట్లు కొడుతున్నాం గైస్ మేము. కట్లు కొట్టాలో తిరగడంలే. టైం పాస్. డ్యూటీలు అయిపోయినాయి, కిందికి పోవాలా, టైం పాస్ చేస్తున్నాం. మజే. ఈయన పేరు సల్మాన్ ఖాన్ వాళ్ళ తమ్ముడు. ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్ ఉన్నావు? సల్మాన్ ఖాన్ వాళ్ళ తమ్ముడు.